మోసం చేయలేదు తారగారు. మా అక్క ప్రేమ నిజం కాబట్టి ఆ ప్రేమకి న్యాయం చేశాను. తారగారు, మీరు మమ్మల్ని ప్రతిదానికి అపార్థం చేసుకోవద్దు. వాళ్ళు నిజంగానే పెళ్లి సామాన్ల కోసం వచ్చారండి. అవునమ్మా, మాకు రానమ్మగారు తెలుసుంటే మిమ్మల్ని రానమ్మగారు అనుకొని నోరెందుకు జారుతాం చెప్పండి. తారగారు, కావాలని ఇష్యూ చేయాలంటే ప్రతి దాంట్లోనూ లోపమే కనబడుతుంది. మిమ్మల్ని అనడమే మరి నాకు పని. అలాగే ఉంది మీ ప్రవర్తన. మేడం ప్రవర్తన గురించి మాట్లాడే అంత పెద్దదానివా నువ్వు? నేను వయసులో చిన్నదాన్నే కావచ్చు, కానీ సంస్కారంలో, మానవత్వంలో, మంచితనంలో మీకంటే పెద్దదాన్నే. కృష్ణ, నువ్వాగవే. అనాల్సినవన్నీ అనేసిన తర్వాత మీ కూతుర్ని ఆపే ఉపయోగమేంటి? తారగారు, వీళ్ళందరి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. మమ్మల్ని క్షమించమ్మా. కృష్ణ, నువ్వుండు. మీ అమ్మ మాట్లాడుతుంది కదా. జరిగినవన్నీ మర్చిపోదాం తారగారు. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీతో ఒక విషయం కూడా చెప్పాలి. విష్ణు శ్రీకాంతుల పెళ్లి జరిగితే మిమ్మల్ని అందరినీ తీసుకుని గుడికొచ్చి పిల్లల చేత ముడుపు కట్టిస్తానని మొక్కుకున్నాను. తారగారు, మీరు రాను అని మాత్రం చెప్పకండి. అందరం వెళ్దామండి. పిల్లల కోసమైనా ఒప్పుకోండమ్మా. కృష్ణ, వీళ్ళకేం కావాలో చూడమ్మా. అలాగే అమ్మా, రండి. వెళ్ళండి బాబు. రావయ్యా. వెళ్ళండి. ఏమయ్యా, నువ్వు త్వరగా స్నానం చేసి తయారై అన్ని ఏర్పాట్లు చూడు. అలాగే. రాత్రంతా ఒకటే ఫుల్ మస్కిటోస్. బావగారు, నైట్ బాగా నిద్రపట్టిందండి మీకు? మీ బావగారికి రాత్రి నిద్ర అస్సలు పట్టుండదు. ఏ బావగారు దోమలు కుట్టాయా ఏంటి? కొత్త ప్లేస్ కదే, అందుకే బావగారికి నిద్ర పట్టుండదు. కాదే, ఆశపడింది అవ్వలేదు అని నిద్ర పట్టుండదు. నేనేం ఆశపడతానండి. పిల్లలున్నారు బాబు, చెప్తే బాగోదులే. ఏంటక్క అల్లుడు గారితో పరాచకాలు? మీరు కూడా ఏంటి? వెళ్ళండి, చేయాల్సిన పనులు చూడండి. మేం చేయాల్సిన పనులన్నీ ఎప్పుడో చేసేసాం నాన్నా. కాఫీ తీసుకోండి. అయ్యో, నీ ఇంట్లో కప్పులు లేవా? మా దగ్గర ఇవే ఉన్నాయి. కాబోయే భర్తని ఎంత అపురూపంగా చూసుకుంటుందో మా కృష్ణ. ఎలా ఉంది అబ్బాయి మా కృష్ణ చేతి కాఫీ? కాఫీలానే ఉంది. ఆ కాఫీని మా అక్క అద్భుతంగా పెడుతుంది. మా అక్క కాఫీ ఇస్తే గ్లాస్లో చివరి బొట్టు కూడా ఉంచారు. ఏ అంతా పారబోస్తారా? నా కాఫీకి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? అవును అబ్బాయి, నేనిక్కడికొస్తే మా కృష్ణ చేతి కాఫీ తాగకుండా వెళ్ళను తెలుసా?
అంత గొప్పగా ఏం లేదు. మీరు మా అక్కను కావాలనే ఏడిపిస్తున్నారు కదా. నిజంగా అయితే మా అక్క చేసిన కాఫీ తాగటం అదృష్టం. శివ, బురదలో దొర్లే పందికి పన్నీరు విలువ ఏం తెలుస్తుంది? అది నీ కాఫీ కాదు. నువ్వేదైనా టీ స్టాలో కాఫీ స్టాలో పెట్టుకో. దానికి నా తరపున చందా. ఫ్యూచర్లో కాఫీ స్టాల్ ఓపెన్ చేస్తే నేనే బోని కూడా చేస్తాను. ఎంత మాట అన్నావురా నన్ను? నిజంగా చెప్తాను, నన్నే అంటావా? కృష్ణ, అల్లుడు గారికి నీళ్లు తోడిపెట్టు. అల్లుడు గారు, మీరు త్వరగా స్నానం చేస్తే అందరం కలిసి గుడికి వెళ్ళాలి. అలాగే అత్తయ్య. శివ, హరి, గుడికి కావలసిన సామాన్లన్నీ సంచిలో సర్దండి, వెళ్ళండి. రాధా గారు, బాత్రూమ్ ఎక్కడుందో తెలుసు కదా? నాకు హాట్ వాటర్ కావాలి. అలాగే సార్, పదండి. ఎందుకు ఆగాలి? బాత్రూమ్ ముందే కదా, నేను వెళ్తాను. ఆగండి, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. ఏంటి, బాత్రూమ్కి లాక్ లేదా? అది కాదండి, బాత్రూంలో లైట్ లేదా? బాత్రూమే ఖాళీ లేదు. చూడండి. చుట్టాలున్నారు కదా, మాకంటూ ఉంది ఆ ఒక్క బాత్రూమే. అయితే నేను వెయిట్ చేయాలా స్నానానికి? కాదు, బయట స్నానం చేయాలి. నో, నెవర్. నేను బయట స్నానం చేయను. అక్కడ గుడికి టైం అవుతూ ఉంటే స్నానం చేయనంటావేంటబ్బాయ్? నేను అలా బయట చేయను. నాకు బాత్రూము, షవరు, హాట్ వాటర్ ఉంటేనే స్నానం చేస్తాను. హా, ఇక్కడ షవరు లేదు, గెవరు లేదు. ఆరు బయట స్నానం చేస్తే ఎంత బాగుంటుందో నీకు తెలియదు అనుకుంటా. ఈరోజు నీకు ఆరు బయట స్నానం యొక్క అనుభూతిని తెలియజేస్తాం. కృష్ణ, నీ కాబోయే శ్రీవారికి స్నానానికి కావాల్సినన్ని తీసురాపో. అన్నీ రెడీ అత్తా. ఇంకా చూస్తావేంటి బాబు, పద స్నానానికి. నేను బయట స్నానం చేయను. బావగారు, మీరు తొందరగా రెడీ అవ్వాలి, అవతల గుడికి వెళ్ళాలి కదా. ఏంటబ్బాయి ఆలోచిస్తున్నావా? నువ్వేమన్నా అమ్మాయివా? అంత సిగ్గుపడుతున్నావేంటి? ఏంటి రాధా గారు ఆలోచిస్తున్నారు? చెప్పబ్బాయ్. అది మా అబ్బాయి అంటే. మనిల్లే రాధా గారు, లేట్ చేయకండి.
ఇంకా లేట్ ఎందుకు కానివ్వు. షాంపూ ఏది? ఆ, షాంపూ ఉండదు బాబు, కుంకుడుగాయ రసంతోనే తల స్నానం చేయాలి. అయ్యో నీ సిగ్గు శివడా, మగాడంటే ఎంత ధైర్యంగా ఉండాలి. మాకేమన్నా ఇలా స్నానం చేయడం రోజు అలవాటా ఏంటి? కృష్ణ, కుంకుడుగాయ రసమేవ్ తీసుకో బాబు. జాగ్రత్త రాధా గారు, ఈ కుంకుడు రసం కళ్ళల్లో పడితే మండుతుంది. షాంపూ కూడా కళ్ళల్లో పడితే మండుతుంది. ఇది నథింగ్ బట్ షాంపూ. ఎలా వాడాలో నాకు తెలుసు, మీరు ఇంకెళ్ళండి. హా, వెళ్తాంలే బాబు, ఇదంతా సిగ్గే. పద కృష్ణ. మంట మంట. కృష్ణ, 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 కృష్ణ. ఏంటి రాధా గారు? ఏంటి జగ్లో నీళ్ళు రావట్లేదు? ఏమో, నాకేం తెలుసు. ఎవరి చేసింది? నువ్వే కదా? నాకేం తెలుసు, నాకేం సంబంధం లేదు. అంటే ఇదంతా నువ్వే కదా కావాలని చేసింది? అవును, చేశాను. లేకపోతే 500 చందా ఇస్తావా నాకు? అందుకే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చా. అది కృష్ణ అంటే. స్నానం చేసి వచ్చి నీ పని చెప్తాను. మొత్తానికి కాబోయే మొగుడిని భలే ఆట పట్టించవే. అమ్మా, ఏంటే ఎక్కడికి బుక్స్ పట్టుకుని బయలుదేరావు? ఈ రికార్డ్ స్వప్నకిచ్చి కాలేజ్లో సబ్మిట్ చేయమని చెప్పాలమ్మా. అందరం గుడికెళ్ళాలే. ఇప్పుడు ఆ బుక్స్ తర్వాత ఇవ్వచ్చులే, వెళ్ళు.
లేదమ్మా, ఈ రోజు సబ్మిట్ చేయకపోతే ఇంటర్నల్ మార్క్స్ తక్కువ వేస్తారు. మరి గుడికెలా వస్తావే? ఇవి స్వప్నకిచ్చేసి అట్నుంచట గుడికొస్తాను. సరేలే, త్వరగా వచ్చేయ్. అమ్మా, మళ్ళీ అంటే ఒక 5,000 ఉంటే ఇవ్వా? 5,000? ఎందుకే నీకు? నా మొబైల్ పగిలిపోయింది కదా, ఆ 5,000తో ఇంకో కొత్త మొబైల్ కొనుక్కుంటాను. అసలు ఫోన్కైతే నీకొక్క రూపాయి కూడా ఇవ్వను. 5,000 నీకు లెక్కలేదే? ఎంత కష్టపడితే వస్తాయి తెలుసా నీకు? ఇప్పుడు ఆ దిక్కుమాలిన సెల్ ఫోన్ లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. బుద్ధిగా చదువుకో, వెళ్ళు. నీ వల్లే నా మొబైల్ పగిలిపోయిందే. నేనేం అడిగినా లేదనే అంటావు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా వెళ్ళు. గుడికెళ్ళాలే. తారగారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఒక చిన్న పనుంది. అదేంటండి, మాతో పాటు గుడికొస్తన్నారు కదా? నా పని చూసుకొని అట్నుంచటే గుడికొచ్చేస్తాను. శివాజీనగర్లో ఉన్న గుడికి రావాలండి. ఆ గుడికి ధర్మకర్త ఎవరో తెలుసా మీకు? తెలీదండి. నేనే. పని చూసుకొని గుడికొచ్చేస్తాను. మీరందరూ అక్కడికొచ్చేసేయండి. సరే అండి. పద. తారాగారు ధర్మకర్త. రానమ్మ గారు, సపరివార సకుటుంబంగా వచ్చారు. ఏమైనా విశేషమా? అవును పూజారి గారు, తను నా పెద్ద కూతురు. తనకి మొన్ననే పెళ్ళయింది. ఆయనే మా అల్లుడు గారు. శుభమస్తు. ఏమయ్యా, ఆ పట్టు వస్త్రాలు ఇటివ్వు. పూజారి గారు, ఈ ముడుపుల్ని పట్టు వస్త్రాల్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజ చేసివ్వండి. రెండు ముడుపులిచ్చారు? అవును పంతులు గారు. ఒకటి నా మొదటి కూతురు విష్ణు, మా అల్లుడు గారు శ్రీకాంత్ పేరు మీద. ఇక రెండోది నా రెండో కూతురు కృష్ణ, మా అల్లుడు గారు రాధా పేరు మీద చెల్లించే ముడుపులు. ఇదిగో వీళ్ళిద్దరే పంతులు గారు, ప్రస్తుతానికి ప్రేమికులు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోయే వధూవరులు. అలాగేనమ్మా.
सम्राजञ्जराजञ्जाविश्रेर्याचनो गृहे लक्ष्मी राष्ट्रस्य यामुकेतयामासुन्द्रजामसे आनन्दकर्पूरमङ्गलगन्धनीराजं दर्शयामि नमस्करोमि। नर्य प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे।